ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తిరుమలలో సుప్రభాత సేవ లక్కీ డిప్ లో తగిలింది. నేనైతే ఎప్పుడు అనుకోలేదు మరి అంత దగ్గరికి పోతాను అని. సిచ్యువేషన్ మనం 40 నిమిషాలు ఆడే ఉండడం కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే మాకు తిరుమలలో సుప్రభాత సేవ లక్కీ డిప్లో తగిలింది. ఈ లక్కీ డిప్లో తగలాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ లక్కీ డిప్ని మంత్లీ కండక్ట్ చేస్తారు. మీరు కూడా పాల్గొనాలనుకుంటే టీటీడీ ఆన్లైన్ యాప్లో మీ డీటెయిల్స్ ఇస్తే 2 days తర్వాత మెసేజ్ వస్తుంది. ఈ ఆన్లైన్ సేవ డిప్లో 5 సేవలు ఉంటాయి. దాంట్లో మాకు సుప్రభాత సేవ తగిలింది. ఈ సేవ అలా ఉంటుంది, ఎందుకంటే దేవుని మొదటి గడప వరకు వెళ్తారు కాబట్టి మాకు అదృష్టం కలిగింది. ఈ దర్శనం మార్నింగ్ 2కి స్టార్ట్ అవుతుంది. మాకు ఈరోజు అంటే 30 ఆగస్టు వచ్చింది. మాకు ఎప్పుడు May 5 అప్లై చేసుకుంటే అంటే మంత్లీ ఉంటుంది, కానీ 3 months తర్వాత దర్శనం ఉంటుంది. మాకైతే ఈరోజు వచ్చింది. మేము ఈ దర్శనాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మా అనుభవాలు మీతో పంచుకుంటాము. ఈ బ్లాగ్ని మొత్తం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. మా ఇత్తలు ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. తిరుపతికి ఎప్పుడు వచ్చినా కానీ ఈ సర్కిల్ మాత్రం చాలా బాగుంటుందప్ప. ఇక్కడ కనిపిస్తున్న ఫేస్ వెంకటేశ్వర స్వామి. అలా సాయంత్రం పానీపూరి తినేసి ఇంటికి పార్సల్ తీసుకున్నాము. ఇలాంటి కవర్లు మాత్రం తాడిపత్రిలో దొరకవు, తిరుపతిలో మాత్రం బాగా దొరుకుతున్నాయి. అట్లా సరదాగా నైట్ బయటకు వచ్చినాం. జ్యూస్ తాగి ఇంటికి పోతాం. పొద్దున్నే తిరుమల పోతాం, ఓకేనా? ఎప్పుడు వచ్చినా మా బాబు ఆర్ఎస్ బ్రదర్స్లోనే బట్టలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. టైము 4:30. ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చినాము. అదే బస్ స్టాండ్. పైకి తిరుమలకి పోతున్నాం. పైకి పోయేసి పొద్దున్నే సిఆర్ఓ ఆఫీస్కి పోయి రూమ్ తీసుకోవాలా, ఓకేనా? ఇదే సిఆర్ఓ ఆఫీసు. తిరుమల బస్ స్టాండ్కి బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది, కొద్ది వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 4:30 నుంచి రూమ్స్ అలాట్ చేస్తారు, అంటే ఇస్తారు. చాలా మంది క్యూ ఉంటారు. ఇలా టోకెన్ ఇచ్చి ఇలా మన నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే తర్వాత మెసేజ్ వస్తుంది. లేకపోతే ఇక్కడ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో చెక్ చేసుకుంటే ఏ ప్లేస్ వచ్చిందో తెలుస్తుంది. ఇదే మా రూము. చేతిలో వాటర్ బాటిల్, ఫుడ్. అది ఆడ కనిపిస్తుంది, అదే ఎంక్వైరీ ఆఫీస్. ఆడ మనం స్లిప్ చూపిస్తే రూమ్ అలాట్ చేసినట్టు ఒక స్లిప్ ఇస్తారు. మాకు వచ్చిన నెంబర్ అయితే ఇది. రూమ్ అయితే ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4 members 5 members సరిపోతుంది. 50-100కి ఇప్పుడు బయట ఎక్కడ చూసినా ఇలాంటి రూమ్ కూడా రావు. తిరుమలలో చాలా మేలు, కానీ దొరకడం కొద్దిగా కష్టం. వెయిట్ చేయాలి క్యూ లైన్లో చాలా. మీరు ఎప్పుడైనా కానీ తిరుమలకు వెళ్తే ఇలాంటి వాళ్ళ దగ్గర టిఫిన్ తినండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది. స్టాండ్కి ఎదురుగానే హోటల్ సవర్. బిల్ వచ్చేసి 402 అయింది. ఫుడ్ అయితే బాగాలేదు. రెడీ అయిపోతున్నాం, ఇంకా రెడీ కాలేదు. ఇది పంచ, ఓకే, పైన వేసుకున్నా. ఇంకా లెట్స్ గో. ఇది మన ఫైనల్ అవుట్ఫిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వైట్ అండ్ వైట్ మొత్తం ఎప్పుడో పెళ్ళిలో అనుకుంటా ఇలా రెడీ కావడం. టైం 11:30 అట్లా సంథింగ్ అవుతుంటుంది. చూడండి, ఎవరు లేరు, అంతా క్లోజ్ చేసుకుంటున్నారు. మేము చిన్నగా ఇంకా మాడ వీధుల్లోకి వెళ్ళేసి అట్లా కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా దర్శనం వచ్చేసి టైం 2 గంటలకి. ఎక్కడ క్రౌడ్ మాత్రం తగ్గేదే.
ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇటు సైడ్ అనుకుంటా, సుపథం దగ్గర, అది కూడా చూపిస్తాను. చూడండి 12 అయితేనే కూడా ఎంతమంది జనాలు ఉన్నారు. ఒకసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాను. మొత్తం 300 వాళ్ళు దర్శనానికి పోతున్నారు. ఇంకా కొద్దిసేపు ఉంటే సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. అప్పుడు 300 వాళ్ళని మొత్తం ఆపేసి మమ్మల్ని పంపిస్తారు. సుపథం అంటారు, ఇదే సుపథం. ఇక్కడ 1 year లోపు ఉన్న పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే సుపథంలో వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ 12 years లోపు చిన్న పిల్లలకి ఇక్కడ నుంచి దర్శనం పంపిస్తారు. మ్యాక్సిమం 1 to 2 hours పడుతుంది. నాకు తెలిసి నేనైతే ఎప్పుడు ఈ క్యూ లైన్ కూడా చూడలేదు. అది టెంపుల్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం పోతున్నాం మనం. ఇంకొచ్చేపు ఉంటే సెల్ పెట్టేసి మనం దర్శనం పోలా. 1 లక్ష సబ్స్క్రైబర్లు రావాలని దేవుని గట్టిగా కోరుకోవాలి ఈసారి. ఇది సుపథం ఎంట్రీ, ఇది కాంప్లెక్స్ 1. ఇది ఎట్రాల్ అంటే ఇట్లా స్ట్రైట్ ఇట్లా వచ్చేసి మామూలుగా 300 దర్శనం వాళ్ళు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతారు. మనం సుపథం వెళ్తాం. ఒక్కొక్కసారి వైకుంఠ కాంప్లెక్స్ 1లో వేస్తారు. ఇప్పుడు మనం ఎవరైనా కనుక్కొని దర్శనం పోదాం. ఎప్పుడు అనుకుంటండి ఈ ద్వారంలో నుంచి ఎప్పుడన్నా ఒక్కసారైనా పోతానా అని. ఫైనల్లీ కుదిరింది. వైకుంఠం 1 ఆడ వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపు ఉంటే పంపిస్తారు. $300 ఎంట్రీ, ఇది నార్మల్. ఎన్నో రోజుల వెయిటింగ్. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. మొబైల్ తీసుకొని వచ్చినాను వీడియోస్ తీసుకుందామని. ఇప్పుడే సుప్రభాత్ సేవ అయిపోయింది. టైం వచ్చేసి 4:26. దర్శనం అయితే ఓ రేంజ్లో అయింది. మళ్ళీ మొత్తం రూమ్కి వెళ్ళినాక చెప్తాను. కొద్దిగా నిద్ర వస్తుంది. ఇంటికి పోయి పనుకొని రూమ్కి పోయి పనుకొని మళ్ళీ చేస్తాం. ఓకే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఎప్పుడు అనుకోలేదు, నేనైతే ఎప్పుడు అనుకోలేదు మరీ అంత దగ్గరికి పోతాను అని. ఎందుకంటే ఎవరు ఇప్పుడు తిరుమలకి దర్శనానికి పోయిన తర్వాత ఇప్పుడు దేవునికి గడప ఉంటుంది కదా, అంటే మనకి మామూలుగా మనం దూరం నుంచి మొక్కునేసి అది ఫస్ట్ గడప అనుకో. అటు నుంచి 3 గడపలు ముందు పోయినాం మేము. అంటే దేవుణ్ణి జస్ట్ ఒక 10 అడుగుల దగ్గరలోంచి చూసినాము. కానీ మనం డైలీ చూసేది మొత్తం అలంకరణతో పెద్దగా కనిపిస్తాడు కదా వెంకటేశ్వర స్వామి. మాకైతే అలంకరణ లేదు, నిజ రూప దర్శనం అయింది. కానీ చూడ్డానికైతే మాత్రం మామూలుగా చూసేటప్పుడు పెద్దగా చాలా పెద్దగా ఉంటాడు అనిపించింది వెంకటేశ్వర స్వామి. ఆడికి పోతే మాత్రం విగ్రహం చిన్నగా అనిపించింది. కానీ లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి. ప్లస్ అందులో 40 నిమిషాలు మనం ఆ బంగారు వాకిల్లోనే ఉంటాము. చాలా మందికి డౌట్గా ఉంటుంది. ఎందుకంటే మొదటి గడపకు పోతామా లేదా, మొదటి గడపకు పోతామా లేదా, నాకే డౌట్గా ఉన్నా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సుప్రభాత సేవకి సెలెక్ట్ అయితే వాళ్ళ అదృష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే అసలు ఎప్పుడు మనం ఊహించింది ఎప్పుడు కానీ మనం జస్ట్ ఒక 10 secondsలో అట్లా దొబ్బేస్తారు. 10-15 మంది ఉంటారు ఆడే. అట్లా ఉండే సిచ్యువేషను మనం 40 నిమిషాలు ఆడే ఉండడము అసలు మామూలు అదృష్టం కాదు. మీరు ఎప్పుడైనా సుప్రభాత సేవకు సెలెక్ట్ అయితే నా నుంచి ఒక చిన్న సజెషన్, తొందరగా టైమింగ్ అనే కాదు కానీ ముందు ఉంటే లైన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా బంగారు వాకిలి ఇట్లా ఎంట్రీ అవుతాం కదా, ఆడ కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీల దగ్గర నిలబడతాం అనమాట. మనం ఇప్పుడు గరుడ సేవ అలాంటివి చేసేటప్పుడు మనకు బ్యారికేడ్లు అలా కట్టింటారు కదా, అట్లా ఆడే బంగారు వాకిలి కిందనే ఇట్లా కట్టింటారు. మళ్ళీ సుప్రభాత సేవ అంతా అయిపోయిన తర్వాత లోపలికి పంపించి దేవుని దర్శనం చేయించి పంపిస్తారు. ఆరాంగా మనం స్ఫూర్తిగా చూడొచ్చు లోపలికి.
కానీ పోతేనే 40 నిమిషాలు అయితే దేవుణ్ణి చూడలేము. కటన్ వేసేస్తారు. ఒక 40 మినిట్స్ ఉంటాము ఆడే, నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాము. సన్నిధి గొల్ల వచ్చి డోర్ తీయడము, వేద పండితులు సుప్రభాత పాడడము, అబ్బా మామూలు కాదు. లైఫ్లో ఒక్కసారన్నా పోవాలనిపిస్తుంది. ఒక్కసారన్నా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం గూజ్ బంప్స్ చెప్పా నిజంగా. అంటే మాకైతే అదృష్టం కలిగింది. అలా మార్నింగ్ 10కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా టిఫిన్ చేసి బయటికి వచ్చినాము చిన్న షాపింగ్ చేసుకుందామని. ఆలోచించుకొని గ్యాంగ్తో రండి, లడ్లు ఎక్కువ కావాలంటే, ఓకేనా. బాలాజీ రెస్టారెంట్ ఇది బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. ఇక్కడ యావరేజ్గా ఉంటుంది టిఫిన్ అయితే, అంటే అన్ని దానిలతో పోలిస్తే ఇక్కడ బెటరు. కొద్దిగా కాస్ట్ ఎక్కువ, ప్లస్ మళ్ళీ జిఎస్టీ ఒకటి. ఈ జిఎస్టీ మాత్రం ప్రతి హోటల్లో పడుతుంది, అదేందో విచిత్రం. అది జిఎస్టీనో లేకపోతే విల్ల ట్యాక్సో అర్థం కాదు. కానీ మొత్తానికైతే హోటల్ అయితే పర్లే, బాగుంటుంది. ఇది మేమైతే కారం దోశ ఒక ఊతప్పం తీసుకున్నాము. బిల్ వచ్చేసి 147 రూపీస్. ఓకేనా, బాయ్ తిరుమల, బాయ్. ఇంకా తిరుపతికి వచ్చేసి నేను, మా అత్త, మా హేమ, ఇంకా తిరుచానూరు రోడ్లో ఉన్న PS4 కొత్త రెస్టారెంట్కి పోయినాము. ఈ రెస్టారెంట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఒకటి ఈ ఐటెం లేదు అని అనుకోకుండా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏమంటే నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. ఇది అరం వాళ్ళదంట, అంటే తమిళనాడు వాళ్ళది. మొత్తం తిరుమలకి అరం వాళ్ళు వచ్చినారంటే, తమిళనాడు వాళ్ళు వచ్చినారంటే మొత్తం ఇక్కడికే వచ్చి తింటారంట. అంత టేస్ట్ బాగుంటుందంట. ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి. అబ్బా ఏమున్నాయంటే ఏమున్నాయి. నాకు తెలిసినంతవరకు ఇక్కడ స్టాఫే ఒక 300 మెంబర్స్ ఉంటారు. ఫుడ్తో పాటు ఇట్లా స్నాక్స్, ఫ్రూట్ జ్యూసెస్, స్వీట్స్ చూపిస్తాను. ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి పన్నీర్ మండీ బిర్యానీ. ఇది చూసేకి ఎగ్ లాగా ఉంటుంది కానీ ఎగ్ అయితే కాదు, ఇది ఆలు విత్ పన్నీరు. ఇక్కడికి ఎవడైనా తిండికి వస్తే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత వానికి బయట వాడు ఏమన్నా కావాలనుకుంటే, అంటే లైక్ బేకరీ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ ఏమన్నా కానీ కావాలనుకుంటే బయటికి పోకోకుండా లోపలే మొత్తం దొరికేలా ప్లాన్ చేసినాడు ఈ షాప్ వైపు. మొత్తానికైతే లోపలికి పోతే ఎంత లేదనుకున్నా ఒక 2000 అన్న బిల్ చేసి వస్తారు. అంత బాగుంటాయి, ఒకటి చూడ్డానికే బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలనిపిస్తుంది. మనకంత ఓపిక లేదులే. పప్పుంటలు, అత్తరాసులు, చెనక్కాయ బర్ఫీలు, ఇవి అని కాకుండా మొత్తం ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే స్నాక్స్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. ఒక రకం కాదు అనకూడదు, పైన డబ్బాలన్నీ అవే. నేనైతే రస్మల్లా ట్రై చేశాను, బాగుంది టేస్ట్ అయితే, కొద్దిగా డిఫరెంట్గా అన్ని ఫ్లేవర్స్తో. ఇది వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.